श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागर्थावसम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శివమహాపురాణమునకు నమస్కారము. ఈ వీడియోలో శివరాత్రి అరుణాచలం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుసటి వీడియోలో చెప్పినట్లుగా బ్రహ్మ విష్ణువులను అనుగ్రహించి కేతకీ పుష్పానికి ఉన్నత స్థానమిచ్చి సర్వదేవతా సమూహం స్థుతింపగా సర్వోత్కృష్టుడై విలాజుతున్నాడు పరమేశ్వరుడు. అట్టి సమయంలో బ్రహ్మ విష్ణువులు ఇరువురు శివశక్తులను ఉన్నతాసీనులను చేసి అంజలి బుద్ధులై కుడి ఎడమలా నిలబడి పవిత్రమైన పురుష వస్తువులతో పూజించారు. మునులారా, దీర్ఘకాలం స్థిరంగా ఉండేవి పురుష వస్తువులు, కొద్దికాలం మాత్రం ఉండగలిగేవి ప్రాకృతములు. లోక వ్యవహారము, హారములు, ఊరుపులములు, ఏయూరములు, కిరీటము, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరయ్యం, పట్టు వస్త్రాలు, ఉంగరాలు, పుష్పములు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరబత్తులు, ధూపం, దీపం, బెల్లగొడుగు, వింజామరులు, ధ్వజం మొదలగు దివ్య వస్తువులతో అంబికా సహితుడై పరమేశ్వరుని పూజించారు. ఆ వస్తువుల వైభవం వాంగ్మయనోతీతం, ఇతర జీవులకు అలభ్యం కాదు. భగవంతుని ఎప్పుడు శ్రేష్టతమైన వస్తువులతోనే కదా పూజించాలి మనం. ఈశ్వరుడు చాలా ఆనందించి లోకంలో ఒక మర్యాదను స్థాపించాలనే సంకల్పంతో వాటన్నిటినీ సభ్యులకు ప్రసాదంగా ఇచ్చివేశాడు. దేవతల వస్తువులను స్వీకరిస్తుండగా పెద్ద కోలాహలమే పుట్టింది. కోలాహలం సద్దుమడిగిన తరువాత ఈశ్వరుడు ప్రసన్నుడై లోకంలో భక్తిని వర్ధిల్లి చేసి లోకులను ధరింపజేయాలనే కోరికతో ఇలా ఉపదేశించాడు. కుమారులారా, వీరు చేసిన పూజకు నేను మిక్కిలి సంతుష్టుడయ్యాను. ఈరోజు చాలా పుణ్యదినం, చాలా మహత్తరమైనది. ఈరోజు శివరాత్రి అనే నామంతో ఖ్యాతిని పొందగలదు. ఈ తిథి నాకు చాలా ప్రియమైనది. ఈ తిథి నాడు నా లింగాన్ని కానీ మూర్తిని కానీ అర్చించిన మానవుడు దృష్టి, స్థితి, లయములను చేయగలిగే సమర్థుడవుతాడు. శివరాత్రి నాడు రోజంతా నిరాహారుడై జితేంద్రుడై యథాశాస్త్రంగా యథాశక్తితో దంభం లేకుండా, అనగా ఏ బాధ, భయము, దోషము లేకుండా నన్ను అర్చించాలి. శివరాత్రి నాడు అర్చిస్తే సంవత్సర ఫలం సిద్ధిస్తుంది. పున్నమి రోజున సముద్రం పొంగినట్లు శివరాత్రి నాడు నా దయారసం వెదజిల్లుతూ ఉంటుంది. కుమారులారా, నేను ఆర్ద్ర నక్షత్ర యొక్క మార్గశీర్ష పున్నమి నాడు స్తంభాకారంగా ఆవిర్భవించిన కారణంగా ఆనాడు నన్ను దర్శించిన అర్చించిన వానికి మహాపుణ్యం లభిస్తుంది. నేను యుద్ధస్థలంలో లింగాకారంగా ఆవిర్భవించాను కనుక ఇది లింగస్థానము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఆద్యాంతములు లేని ఈ మహాలింగం లోకుల దర్శనం, పూజాధికారులకు అనుకూలంగా ఉండేటట్లుగా నిమిత్తమై అణుమాత్రంగా, అనగా చిన్నదిగా ఉంటుంది. ఈ లింగం మానవులకు అనేక భోగాలనిస్తుంది. భక్తి, భుక్తి, ముక్తిదాయకం. దీన్ని దర్శించి స్పృశించి ధ్యానించిన వారికి పునర్జన్మ అనేదే ఉండదు. ఈ లింగం అగ్నిపర్వతం వలె ఆవిర్భవించిన కారణంగా ఇది అరుణాచలం అనే ప్రసిద్ధిగా పొందుతుంది. అరుణాచలంగా పేరు ప్రసిద్ధి పొందుతుంది. ఇక్కడ గొప్ప తీర్థ నిర్మాణం జరుగుతుంది. క్షేత్రం, రథోత్సవాది మంగళ కార్యాలు జరుగుతాయి. ఈ ప్రాంతమంతా నా భక్త కోటిచే నిండి ఉంటుంది. ఏ క్షేత్రంలో చేసిన దాన, హోమ, జప, తపాది పుణ్యకార్యాలకు కోట్ల రెట్లు ఫలం వస్తుంది, పుణ్యం కూడా వస్తుంది. నా క్షేత్రాలన్నిటిలోనూ ఇది మిక్కిలి మహత్తరమైనది, అత్యంత శోభనమైనది, సర్వ కళ్యాణ సంపూర్ణమైనది. ఇక్కడ స్మరణ మాత్రం చేత ముక్తి, అర్చనాది చేసిన కారణం చేత వారికి సాలోక్య, సామీప్య, సాయుధ్యాది పంచకర్మల ఫలం సిద్ధిస్తుంది. ఇక్కడ అందరి మనోరథాలు సిద్ధిస్తాయి. భగవానుడైన శంకరుడు విధి మాధవులను ఈ విధంగా అనుగ్రహించి యుద్ధంలో హతులైన వారి గణసైన్యాన్ని తన అమృతధారారూపంతో శక్తిని పునర్జీవితుల్ని చేశాడు. చేసి వారి మధ్య వైరాన్ని, వారి అజ్ఞానాన్ని పరిహసించాలనే అనుపంకంతో తాను సర్వజ్ఞుడు, సాక్షాత్తు వేదస్వరూపుడు కనుక వేదసారాన్ని ఇలా ఉపదేశించినాడు. కుమారులారా, నాకు సకలము అనగా సాకారము,
నిష్కలము అనగా నిరాకారము అయిన రూపాలు రెండున్నాయి. తక్కిన వారికి 2 రూపాలు లేవు. నేను తప్ప మిగిలిన వారందరూ సాకారులే. అందువల్ల వారందరూ జీవులే. నేనొక్కడనే ఈశ్వరుడను. నేను ముందు స్తంభ రూపంలో నిరాకారంగాను తర్వాత సాక్షాత్ రూపంలో ఆవిర్భవించినాను. పుత్రులారా, లోకాలన్నిటికీ ఆధారభూతుణ్ణి నేనే. కనుక నా పైన లోకంలో జరిగే గృహ ఆరామ క్షేత్రాదులన్నీ స్తంభాగ్రహం ఆధారంగానే జరగాలి. స్తంభాలు లేకుండా మానవునకు ఉనికే లేదు. నివాసయోగ్యమైన ఇల్లు అంటే అది శివక్షేత్రమే గుర్తించండి. అంతేకాదు లోకంలో కొండలు, వృక్షాలు, లతలు ఇత్యాదులన్నీ స్తంభాకారంలోనే అనగా నిటారుగా ఊర్ధ్వముఖంగానే ఉంటాయి కూడా. అవన్నీ నా స్వరూపాలే అని తెలుసుకోండి. కేవలం అవి నా కేశములు మాత్రమే. అందుకే నాకు హరికేశుడనే నామం కూడా వర్ధిల్లుతుంది. బ్రహ్మభావం నిరాకారం, ఈశ్వరతత్వం సాకారం. కేవలం అజ్ఞానంచే మీరిలా ప్రవర్తించారు కనుక ఆ కారణంగానే నేనే ఈశుడను అనే గర్వం మీలో బయలుదేరింది. దాన్ని నిర్మూలించి మిమ్మలను కృతార్థులను చేయటం కొరకే నేను ఇలా ఆవిర్భవించినాను. నా అనుగ్రహం చేతనే ఈ లోకాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఓ విధి మాధవులారా, అంతటా వ్యాపించున్న కారణంగా నాకు బ్రహ్మము అని పేరు. నా విపుల క్రియాశక్తి చేత విశ్వం వ్యాపిస్తోంది. సర్వులలో ఏకరూపంగా చైతన్య రూపంగా వ్యాప్తి చెంది ఉన్నాను నేను. కనుక నాకు ఆత్మ అనే పేరు కూడా ఉంది. ఇతరులందరూ అనాత్ములు, జీవులు అనడంలో సందేహమే లేదు. పంచకృత్య పరాయణుడనే నేను నా యందు అవి స్థిరంగా ఉంటాయి. ఇతరుల యందు అవేమీ ఉండవు. సర్వానికి ఆశ్రయభూతుణ్ణి అయిన నాకు వేరే ఆశ్రయం అక్కరలేదు. అయినా లింగ ప్రతిష్ఠ జరిగిన చోట స్థిరంగా ఉంటాను. ఒక లింగ ప్రతిష్ఠ జరిపితే సారూప్యము, అదే వ్యక్తి రెండవ లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తే సాయుధ్యము లభిస్తాయి. సర్వత్రా లింగం ప్రధానంగాను మూర్తి అప్రధానంగాను ప్రతిష్ఠ జరపాలి. మూర్తి ఉన్న లింగాన్ని లేనట్లయితే అది క్షేత్రమే కాదు. హరి ఓం తత్సతు. 11వ ఘట్టమైన శివరాత్రి అరుణాచల అనే ఘట్టం సమాప్తి. రేపటి వీడియోలో పంచకృత్యములు, ప్రామణం, పంచాక్షరి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సతు.